వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సంక్రాంతి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది సెలబ్రేషన్స్, ఫెస్టివల్ సెలబ్రేషన్స్, ఆ వైబ్స్ ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే సంక్రాంతి అంటే సినిమా సెలబ్రేషన్ అన్నమాట. సో సంక్రాంతి టైంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఫ్యామిలీ అందరూ కూడా ఇంట్లో ఫెస్టివల్ జరుపుకున్న తర్వాత వెళ్ళి ప్రశాంతంగా మొత్తం కుటుంబం అంతా కూడా వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే సినిమాలు చాలానే వస్తూ ఉంటాయి. సో దీన్ని ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా కూడా సినీ ఇండస్ట్రీలో భావిస్తూ ఉంటారనమాట. ఎందుకు అనంటే ఈ టైంలో ఆల్మోస్ట్ పిల్లలకి కావచ్చు, ఏ జాబ్ చేసే వాళ్ళకైనా సరే ఒక 1 వీక్ ఖచ్చితంగా టైం అనేది దొరుకుతుంది కాబట్టి సో ఎంచక్క ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి, టైం స్పెండ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అని ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీగా థింక్ చేసి చాలా మంది సినిమాలు సంక్రాంతికి విడుదల చేయడానికి చూస్తూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ టైంలో రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క సినిమా కూడా ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి, ఫ్యామిలీ బాండింగ్కి తగ్గట్టే చిత్రీకరిస్తూ ఉంటారు. అటువంటి సినిమాలే రిలీజ్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు మన షోలో నేను మాట్లాడబోయేది లాస్ట్ 10 years నుంచి చూసుకుంటే సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల లిస్ట్, అలాగే వాటిలో హిట్ అయిన మూవీస్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా మనం మాట్లాడుకుందాం. సో మరి డీటెయిల్స్ లోకి వెళ్తే లాస్ట్ 10 years నుంచి 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన, ఇది నాగార్జున గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో నిలిచింది అనమాట. నెక్స్ట్ నాన్నకు ప్రేమతో, ఇది ఎన్టీఆర్ గారికి ఇచ్చిన స్టైలిష్ హిట్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ అదే సంవత్సరంలో వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా, ఇది కూడా మంచి హిట్ అయింది. శర్వానంద్ కి చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందించింది. అలాగే ఇంకొక సినిమా చూసుకుంటే డిక్టేటర్ అన్నమాట, ఇది యావరేజ్ ఆర్ ఫ్లాప్ టాక్ లో నడిచింది. అండ్ నెక్స్ట్ 2017 వివరాల్లోకి వెళ్తే మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఖైదీ నంబర్ 150 అన్నమాట. ఇది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది అండ్ చిరంజీవి గారికి గ్రాండ్ రీఎంట్రీ అయితే ఇచ్చింది. నెక్స్ట్ గౌతమి పుత్ర శాతకర్ణి, మన బాలయ్య బాబు గారికి ఇచ్చిన బాలయ్య బాబు గారి 100వ మూవీ సూపర్ హిట్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ శతమానం భవతి, బ్లాక్ బస్టర్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది శర్వానంద్ నటించిన ఈ సినిమా. అలాగే 2018 విషయాల్లోకి వస్తే జయసింహ అన్నమాట, ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మన బాలయ్య బాబుకి బెంచ్ మార్క్ మాస్ హిట్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గ్యాంగ్ అనే ఒక మూవీ రిలీజ్ అయింది విచ్ ఇస్ అ డబ్బింగ్ ఫిల్మ్ అన్నమాట. దీని టాక్ వచ్చేసి అబవ్ యావరేజ్ అనే చెప్పుకోవాలి. ఆ తర్వాత వచ్చిన అజ్ఞాతవాసి అంటే డిజాస్టర్ అనే చెప్పుకోవాలి. ఎందుకు అనంటే దీని మీద చాలా భారీ అంచనాలు ఉన్నాయి, కాకపోతే ఖచ్చితంగా భారీగా నష్టపోయిందనే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 2019 ఇయర్ చూసుకుంటే దిస్ ఈస్ ద ఫెస్టివల్ అని చెప్పుకోవాలి. F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ బ్లాక్ బస్టర్ అయితే అయింది. సంక్రాంతి అసలైన విన్నర్ అనే చెప్పుకోవాలి F2 సినిమా. తర్వాత వినయ విధేయ రామ, ఇది కూడా రామ్ చరణ్ గారి మూవీ అన్నమాట, కాకపోతే అంచనాలకు తగ్గట్టు లేకుండా ఒక డిజాస్టర్ గానే మిగిలిందని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రిలీజ్ కావడం జరిగింది, ఇది అయితే ఫ్లాప్ గానే నిలిచిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత వచ్చిన 2020 లిస్ట్ చూసుకుంటే సంక్రాంతికి వచ్చిన అలా వైకుంఠపురంలో నాన్ బాహుబలి రికార్డ్ హిట్ అనే చెప్పుకోవాలి. సో అల్లు అర్జున్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ అన్నమాట. అండ్ తర్వాత చూసుకుంటే మన ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిందనే చెప్పుకోవాలి. అండ్ ఆయన కెరీర్ లోని వన్ ఆఫ్ ద మాస్ హిట్స్ లో ఒకటని చెప్పుకోవచ్చు. తర్వాత ఎంత మంచి వాడవరా అనే సినిమా వచ్చింది, బట్ ఇదైతే ఫ్లాప్ టాక్ నే అందుకుంది. అలాగే నెక్స్ట్ 2021లో చూసుకుంటే క్రాక్ సినిమా రిలీజ్ అయింది. మన మాస్ మహారాజా రవితేజ గారు అలాగే శృతి హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎస్పెషల్లీ కరోనా తర్వాత థియేటర్లకు వచ్చి కలకలలాడించిన సినిమా అంటే ఇదే చెప్పుకోవాలి, విచ్ ఇస్ ద బ్లాక్ బస్టర్ అన్నమాట. అండ్ మాస్టర్, ఇది కూడా ఒక డబ్బింగ్ సినిమా, ఇది కూడా సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ రెడ్ సినిమా రిలీజ్ అయింది, ఇది యావరేజ్ టాక్ నైతే సొంతం చేసుకుంది. తర్వాత అల్లుడు అదుర్స్ సినిమా వచ్చింది, ఇది కూడా ఫ్లాప్ టాక్ నైతే అందుకుందనే చెప్పుకోవాలి. నెక్స్ట్ 2022లో బంగారు రాజు సినిమా హిట్ అయింది. సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ గా వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ అందరినీ కూడా మెప్పించింది. తర్వాత రిలీజ్ అయిన రౌడీ బాయ్ సినిమా కూడా ఫ్లాప్ టాక్ నైతే అందుకోవడం జరిగింది. నెక్స్ట్ 2023 సినిమాల లిస్ట్ చూసుకుంటే వాల్తేరు వీరయ్య మెగాస్టార్ గారికి వన్ మోర్ బ్లాక్ బస్టర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఒక మంచి మాస్ కంబ్యాక్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ వీరసింహారెడ్డి, ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాలకృష్ణ గారికి కెరీర్ లో బిగ్గెస్ట్ బెస్ట్ ఓపెనింగ్ సాధించి పెట్టిన సినిమా ఇదని చెప్పుకోవాలి. తర్వాత వారసుడు అనే డబ్బింగ్ సినిమా వచ్చింది, కాకపోతే
విజయ్ నటించిన ఈ సినిమా యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది, తెలుగులో ఓ మోస్తరుగా ఆడిందనే చెప్పుకోవచ్చు. ఇక 2024 సంక్రాంతి లిస్ట్ చూసుకుంటే హనుమాన్ ఇతిహాస బ్లాక్ బస్టర్ సినిమా అనే చెప్పుకోవాలి. ఇది ఒక చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించింది అనమాట. నెక్స్ట్ నాసామిరంగా, సో నాగార్జున గారి కెరియర్ లో వన్ మోర్ హిట్ అనే చెప్పుకోవాలి. సో మంచి వసూళ్లు సాధించి పెట్టిన సినిమా అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గుంటూరు కారం, ఇది కూడా యావరేజ్ ఆర్ సెమీ హిట్ ఇలాగ మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా మహేష్ బాబుకి క్రేజ్ తో మాత్రం ఆయనకున్న క్రేజ్ తో వసూళ్లను అయితే రాబట్టిందనే చెప్పుకోవాలి. నెక్స్ట్ సైంధవ్, ఈ మూవీ ఫ్లాప్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వెంకటేష్ గారి 75వ సినిమా కాబట్టి, సో బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న అంచనాలను దాటలేకపోయింది, సో విఫలమైందని చెప్పుకోవాలి. నెక్స్ట్ 2025 రీసెంట్ ఇయర్ చూసుకున్నట్లయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మన వెంకీ మామ అలాగే అనిల్ రావిపూడి గారి హ్యాట్రిక్ మూవీ అనే చెప్పుకోవాలి. సో నెక్స్ట్ గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. ఇది కూడా ఫ్లాప్ ఆర్ డిజాస్టర్ టాక్ తోటి అనుకున్న అంచనాలతో నిలబెట్టుకోలేకపోయిందనే చెప్పుకోవాలి. సో ఇంకా డాకు మహారాజ్, ఇది కూడా హిట్ ఆర్ అబోవ్ యావరేజ్ అనే చెప్పుకోవాలి. బాలకృష్ణ గారి మాస్ పర్ఫార్మెన్స్ కి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం అనే చెప్పుకోవాలి. సో చూసారు కదా, ఇవన్నీ లాస్ట్ 10 years అంటే 2016 నుంచి 2025 వరకు సంక్రాంతికి రిలీజ్ అయిన సూపర్ హిట్ మూవీస్ లిస్ట్ అన్నమాట. వీటిలో ఎన్నో చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి, బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి అనే చెప్పుకోవాలి. అండ్ ఈ ఇయర్ 2026 అయితే వరుసగా 5 సినిమాలు రెడీగా ఉన్నాయి. రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ గారు, భర్త మహాశైలకు విజ్ఞప్తి, సో అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి. సో ఏకంగా 6 సినిమాలు అయితే సంక్రాంతి బరిలో పోటీలో ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్క సినిమా కూడా దానికి తగ్గట్టు ఎలివేషన్స్ తో రావడం జరిగింది. ప్రతి ఒక్క సినిమా కూడా ప్రతి ఒక్క అభిమాని వెయిట్ చేస్తున్నారు. నిజంగా 6 సినిమాలు కూడా 6 పండగల్లాగా జరుపుకోబోతున్నారు మన తెలుగు ఆడియన్స్. సో మరి చూడాలి ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఏది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుందో చూడాలి. సో ఎస్, ఇదండి మరి మన లాస్ట్ 10 years నుంచి కూడా చూసుకున్న సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ లిస్ట్. సో నెక్స్ట్ స్పెషల్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఈజ్ యువర్ శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. నమస్తే.